రైట్ రైట్. సో రవికుమార్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది ఏంటి అని అంటే, ఇంగ్లాండ్ టూర్కి ఓకే చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం అమెరికా టూర్కి ఎందుకు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు? అది కేంద్ర ప్రభుత్వమే వద్దు అని సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చినట్టుగా, యుద్ధం ఉంది కాబట్టి, అమెరికా ఇరాన్ దాడులు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ అంతా ఉద్రిక్తంగా ఉంది, సో ఇటువంటి నేపథ్యంలో అమెరికా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి మేరకు ఈ పర్యటన రద్దు చేసుకోవాలని కేంద్రమే చెప్పింది అనేది ఒక సీఎంఓ లెటర్ ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. సో కానీ ఇటు బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, అసలు భారత ప్రభుత్వానికి సీఎం అమెరికా పర్యటన రద్దుకి అసలు ఏం సంబంధం అని మీ నాయకులు అడుగుతా ఉన్నారు. ఏం జరుగుతుంది అమెరికా పర్యటన రద్దు వెనక? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. అయితే సీఎం పర్యటనకి అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం సంబంధం అనే ప్రశ్నకైతే ఖచ్చితంగా సంబంధం ఉంటుందని చెప్పాలి. అధికారిక పర్యటన కాబట్టి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక పర్యటన విదేశాలకు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియరెన్స్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియరెన్స్ ప్రకారం అది డినైల్ అయిందని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కానీ అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాకు తగినంత పర్యటన కాదు ఇది. సో ఇది అది అందుకే డినై చేసామని చెప్పేసి నాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం. అంటే హోదాకి తగినటువంటిది కాదు అంటే, హోదాకి తక్కువ అంటే ఏంటన్నట్టు? అంటే ముఖ్యమంత్రి హోదాకి అంటే ఆయన ఆఫీస్ హోదాకి తగినంత సమావేశం కాదు అనేది సమాచారం వస్తున్నది. అంటే ఇప్పుడు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కదా, ఆయన కృషి చేయడానికి కదా, అక్కడ వాళ్ళతో సంస్థలు రెండు రకాలుగా ఉందండి. అక్కడ ఈయన ఇటినరీ చూసా, ఇప్పుడే ఆయన ఇటినరీ చూస్తే మనకు తెలుసు ఏంటంటే, ఒక 3-4 యూనివర్సిటీస్ తో మీటింగ్ అని చెప్పేసి ఉన్నది, చర్చలు అని చెప్పేసి ఉన్నాయి. అందులో ఉన్నత విద్య, ప్రాథమిక విద్య కాకుండా నెక్స్ట్ ఉన్నత విద్యకు సంబంధించిన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, టెక్నికల్ విద్యకు సంబంధించిన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, ఇట్లా 2-3 మీటింగ్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ఇంకొక మీటింగ్, ఇటినరీలో కూడా ఇంకొక మీటింగ్ కూడా ఉన్నది. అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించిన మీట్ అండ్ గ్రీట్. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించిన మీట్ అండ్ గ్రీట్ కూడా అందులో పెట్టినట్టున్నారు ఆ ఇటినరీలో. మరి మేబీ అది కూడా పొలిటికల్ రీజన్స్. సో నేను ఏమంటున్నా అంటే, అసలు ఆ ఎంఈఏ ఇచ్చినటువంటి మెయిల్ ఏంటి, ఆ లెటర్ ఏంటి అనేది బయట పెట్టేసి సరిపోతుంది కదా. అసలు మీరు ఇచ్చిన ఐటినరీ ఏంటి, మీరు అమెరికా పర్యటనలో మీ యొక్క ఐటినరీ ఏంటి, మీ ఐటినరీని ఏ ఐటినరీ దేనికి మీ ఎంఈ అనేది రిజెక్ట్ చేసింది అనేది మీరే బయట పెట్టాలా. కానీ మాకు అనిపిస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఒకటి ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు ఒకటి. రెండోది ఐఓసీ మీట్ అండ్ గ్రీట్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు దాంట్లో, మేబీ అది కూడా ఉండొచ్చు. ఐఓసీ అంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించిన మీట్ అండ్ గ్రీట్ ఉంది, అది కూడా ఉండొచ్చు. మూడోది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమెరికాకు సంబంధించి యుద్ధం నడుస్తా ఉంది. ఇప్పుడు ఆ దేశంతో ఇప్పుడు ఒప్పందాలు చేసుకోబోదాం అంటే, ఇప్పుడు ఏదైనా కానీ హైపోథిస్ కానీ మనం చెప్పుకోవాలి, కానీ ఎక్కడ కూడా నిర్ధారించిన సమాచారం అయితే లేదు ఎందుకు రిజెక్ట్ చేశారనేది. సో అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే బయట పెట్టాలి. మాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ కిందికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి మరి దాన్ని కాపాడుకోవాలంటే ఆయన ఇక్కడ ఉంటేనే క్షేమం అని చెప్పేసి అనుకుంటున్నారేమో, అందుకే సడన్ గా మరి దాన్ని ఏమైనా కట్ చేసుకున్నారేమో అని ఆయనంతటా ఆయనే ఇక్కడ కుర్చీకి ఎసరు పెట్టారు కాబట్టి ఆయనంతటా ఆయనే క్యాన్సిల్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు అనుకోవాలా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దాన్ని కరెక్ట్ గా మనం ఎట్లా చెప్పగలుగుతాము? అదే ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉన్నది కదా. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ కాంగ్రెస్ లీడర్, మీరు అన్నారు కదా పచ్చ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అని చెప్పేసి, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారు. కోమటిరెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి అంతా ఆయన బీఆర్ఎస్ కి వెళ్ళిపోయాడు, కొండా సురేఖ కావచ్చు, ఇక చాలా మంది కింది లెవెల్ నాయకులు చూస్తే ఒకరికొకరికి పడట్లేదు, ఏ నాయకుడికి ఇంకో నాయకుడితో పడట్లేదు. మందుల శామ్యుల్ కావచ్చు, ఆ శివచరణ్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. కొండా సురేఖ గారి మినిస్ట్రీ ఆఫీస్ లో ఆయన ఆ కడియం సిఆర్ పోయి ఆయన మీటింగ్లు పెడుతున్నాడు, రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు. సో ఇన్ని అంశాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి నాకు తెలిసి ఆయన చేజారిపోయిందేమో అనిపించినట్టుంది, చేజారిపోతుందేమో, నా కుర్చీ కూడా చేజారిపోతుందేమో అన్నట్టు అనిపిస్తున్నట్టుంది. వెంటనే ఆయన టూర్ ని కట్ షార్ట్ చేసుకుని వస్తున్నాడేమో అనిపిస్తుంది అంతే. ఇంతకు మించి వేరే కారణాలు అయితే నాకేం కనిపించట్లేదు. ఒకవేళ ఇంతకు మించి వేరే కారణాలు ఏమైనా ఉంటే వాళ్ళే బయట పెట్టాలి. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏ కారణం పెట్టింది అనేది వాళ్ళు చెప్పాలి. ఇంకా వేరే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏదైతే ఆయన విజిట్ చేస్తున్నాడో ఆ యూనివర్సిటీస్ కొన్ని మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ వెబ్సైట్ లో సమాచారం ఉందని, మన దేశంలో డెమోక్రసీ లేదని, మన దేశంలో మీడియా స్వతంత్రం లేదని చెప్పేసి రకరకాల
రకరకాల విశ్లేషణలు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లలో మనం చూసాం. ఓకే. సో మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు, చెప్పలేము కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పాల్సింది ప్రభుత్వమే చెప్పాలి. అది ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క అధికారిక ప్రకటన కాబట్టి ప్రభుత్వమే ఇవన్నీ కూడా రిజల్ట్స్ చెప్పాలా. సో నేను ఇంకొక విషయం కూడా ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే పర్యటన కోసం పోతున్నారో అక్కడ ఏదైతే విద్యాలయాలని యూనివర్సిటీస్ ని అక్కడ పోయి అక్కడ చూసి ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇండియాలో చాలా ఉన్నాయండి. ఇండియాలో మన తెలంగాణలో మన హైదరాబాద్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. మీరు ప్రైవేట్ కాలేజీలు బొచ్చడని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అంతకంటే అమెరికన్ స్టాండర్డ్స్ కంటే కూడా మంచి మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజీలు మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు అంతకుముందు యూపీఐ హయాంలో లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పోయి ఆ కాలేజెస్ ని విజిట్ చేయొచ్చు. ఆ కాలేజెస్ ని ఆ యూనివర్సిటీస్ ని విజిట్ చేసి హైదరాబాద్ లోనే విజిట్ చేసి వాటిని ఏ విధంగా మన ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఇక్కడ మన దేశంలో లేకనా, మన దేశంలో చదువుకున్న వాళ్ళు లేకనా, మన దేశంలో మంచి మంచి యూనివర్సిటీస్ లేకనా, మన దేశంలో మంచి మంచి ఫెసిలిటీస్ లేకనా, అన్ని ఉన్నాయి కదా మన దేశంలో. అక్కడ పోయి తెలుసుకోవాల్సింది ఏముంది, అక్కడ పోయి చూసేది ఏముంటది. నేను అందుకే అంటున్నా, ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కరెక్ట్ గా స్టడీ చేసి సరిపోయేదానికి అమెరికా స్టడీ చేసేది ఏముంటదండి నాకు అర్థం. రైట్, ఓకే. అమెరికా పర్యటన కాసేపు పక్కన పెడితే, రవికుమార్ గారు అమెరికా పర్యటన రద్దు గురించి కాసేపు పక్కన పెడితే, ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్సెస్ పొంగులేటి వివాదం అంటే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధారాలు ఉన్నాయి, నేను అసెంబ్లీ దగ్గర పెడతాను, చూపిస్తాను, మీకు రావాలి దమ్ముంటే, ఇన్ని సవాళ్లు చేశారు కదా, మరి ఒక్క ఆధారం అన్నా చూపించవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, 22A జరిగిన తప్పిదానికి మంత్రి క్షమాపణ చెప్పిండా లేదా? చెప్పారు. క్షమాపణ చెప్పింది కదా. క్షమాపణ చెప్పిండంటే తప్పు జరిగినట్టే కదా. తప్పు జరిగిందనే కదా ఒప్పుకున్నారు వాళ్ళు. అధికారుల తప్పిదం ఉంది దీనిలో. ఆ తప్పులో జరిగిన తప్పులో ఎవరెవరి హస్తం ఉన్నది, ఎటువంటి ఇంటెన్షన్ తో ఆ తప్పు జరిగిందనేది మంత్రిగా తను బయట పెట్టేస్తే సరిపోతుంది కదా. ఎందుకు దాచుకుంటున్నాడు? ఎందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఎందుకు పెట్టాలా? ఎందుకు 22A బాధితులందరూ మళ్ళీ వాళ్ళ కాగితాలన్నీ పట్టుకొని ఎంఆర్ఓల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ ఎందుకు తిరగాల? మాకేం పని పాట లేదా? ప్రజలకేం పని పాట లేదనుకుంటున్నారా? అన్ని వదిలేసి కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓల చుట్టూ కలెక్టరేట్ల చుట్టూ మీ చుట్టూ తిరుగుకుంటూ కూర్చోవాలా? మరి అలాగే నీట్ ఎగ్జామ్ ఆ పేపర్ లీకేజ్ విషయంలో కూడా మీరు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే పోయేది కదా. ఆయన తప్పు జరిగింది అని చెప్పి ఆయన కూడా క్షమాపణ చెప్పాడు కదా. నేనేమంటున్నా, ఒకవేళ తప్పు జరగకపోయి ఉండింటే, 22A గురించి మాట్లాడుతున్నాను, తప్పు జరగలేదని ఉండింటే యథాతథ స్థితిని పెట్టొచ్చు కదండి. అంతకుముందు ఏ విధంగా అయితే ఉండిందో 22Aలో అదే పెట్టండి. యథాతథంగా పెట్టేసి అయిపోతుంది కదా, కలాసి కదా. సో వెంటనే రివర్స్ చేసే మీరు ఇప్పుడు దానికి నీటితో పోలుస్తున్నారు, నీటితో పోలుస్తున్నారు కదా. నీటిలో జరిగినటువంటి మంత్రి క్షమాపణ చెప్పారు కదా, తప్పు జరిగింది కదా, ఆయన బాధ్యత వహించాలి కదా అని అంటున్నారు కదా. సో దానికి నేను మరి ప్రతిపక్షాలంతా ఏకమయ్యి జెన్జీ అంతా ఉద్యమాలు చేస్తే కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరగలేదు. నేనేమంటున్నా, ఎప్పుడైతే తప్పు జరిగిందో తప్పు జరిగిన వెంటనే కేసు బుక్ చేసి ఆ నిందితుల్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో వేసి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు. మళ్ళీ విత్ ఇన్ ది 40 days మళ్ళీ నీట్ నిర్వహించినారు. మళ్ళీ నీట్ లో అడ్మిషన్స్ కూడా విత్ ఇన్ 40 days జరిగిపోయింది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అంటున్నా. 22A ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వంలోకి వచ్చి. దాదాపు 3 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు ఆ ధరణిని భూభారతి చేస్తానని ఎందుకు చేయలేకపోయినారు? ఆ భూభారతిలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు? ఈ ఉన్న తప్పుల్ని సెట్ చేయకుండా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మన ఎత్తి పైన బండబడేసారు కదా. ఎందుకంత చేస్తున్నారు? దీనికి మీరు ఎవరు రాజీనామా చేయకూడదు అంటే నాకు అర్థం కాదు. నైతిక బాధ్యత వహించకూడదా? మీరు అర్థం చేసుకోండి ఒకసారి. నైతిక బాధ్యత వహించి మంత్రికి చెప్పి రాజీనామా తీసుకోకూడదా? ఈ చిన్న సమస్య అనుకుంటున్నారా? చాలా పెద్ద సమస్య అండి. కొన్ని జీవితాలు నాశనం అయ్యే సమస్య, కొన్ని కుటుంబాలు అన్ని కోల్పోయే సమస్య, అనేక మంది గుండె బాయిలు చనిపోయే సమస్య. చనిపోయేదాకా చావులయ్యేంత వరకు చూద్దాం అనుకుంటున్నారా? లేకపోతే నాకు అర్థం కాదు. అంటే మీ జేబులు నిండేదాకా చూద్దాం అనుకుంటున్నారా? మీ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కిందిలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల వాళ్ళ యొక్క జేబులు నిండేదాకా ఆగుదాం అనుకుంటున్నారా? రవికుమార్ గారు, డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.